హాయ్ ఎవ్రీవన్. టిఫిన్స్లోకి, రైస్లోకి, దేంట్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటో చట్నీ చూద్దాం రండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మీరు శనగపప్పు, మినపప్పు వేయించుకోవాలి. ఈ శనగపప్పు, మినపప్పు అనేది ఎంత దోరగా వేయిస్తే మీకు చట్నీ అనేది అంత బాగుంటుంది. శనగపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల టమాటో చట్నీ కూడా చాలా బాగుంటుంది. శనగపప్పు, మినపప్పు వేగిందో లేదో మీకు తెలియాలంటే స్లైట్గా మీకు గోల్డెన్ కలర్ వస్తుంది, అంటే శనగపప్పు, మినపప్పు వేగినట్టు. అలా వేగితేనే ఈ చట్నీకి టేస్ట్ అనేది ఉంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఈ చట్నీకి. అది కూడా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మాత్రమే మీరు పచ్చిమిర్చిని ఇలా చిలుకుల్లాగా కోసుకొని వేసుకోవాలి. మీ ఇంట్లో ఎప్పుడైనా సరే పండు పైన మిరపకాయలు ఉన్నాయంటే కనుక ఈ చట్నీలో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. అంతేకాకుండా కలర్ కూడా మీకు రెడ్గా వస్తుందండి. ఇవి బాగా దోరగా వేగిన తర్వాత మీరు కొత్తిమీర అనేది కాస్త ఎక్కువగా వేసుకోండి. కొత్తిమీర ఎంత వేసుకుంటున్నారో పుదీనా కూడా అంతే వేసుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేయించుకునేటప్పుడు స్టవ్ ఎప్పుడూ కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. దానివల్ల మీకు ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ అనేది దిగి కొంచెం మెత్తబడుతుంది ఆకుకూర. ఇలా మొత్తం వేగిన తర్వాత దీంట్లో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకోండి. చట్నీకి ఎప్పుడైనా సరే రాళ్ళ ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదంతా వేగిన తర్వాత సపరేట్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ముగ్గిన టమాటాలు మీరు చట్నీకి ఎన్ని అవసరమో అన్ని తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు వాటర్ అనేది ఏమీ వేయవసరం లేదు. ఈ టమాటాలో ఉండే వాటరే దీంట్లోకి దిగి టమాటోస్ సాఫ్ట్ అవుతాయి. అదేవిధంగా మీరు ఇందులో కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నారంటే ఈ చట్నీ పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. సో నేనైతే చింతపండు కొద్దిగా వేసుకున్నాను. వాటర్ అంతా పోయేంత వరకు మీరు ఇలా టమాటోస్ని మగ్గనివ్వండి. ఈ వాటర్ అయితే నేను సపరేట్గా ఏం వేయలేదు. ఆ టమాటోస్లో ఉన్న వాటర్తోనే నేను టమాటోస్ అంతా మగ్గబెట్టుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిర్చి, కొత్తిమీర దాన్ని ఇలా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా టమాటోస్ కూడా చల్లారబెట్టుకొని దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే టమాటో, పుదీనా, కొత్తిమీర చట్నీ రెడీ అయిపోతుంది. మీరు ఈ చట్నీ కనుక ఇడ్లీలో వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు వాటర్ అనేది ఎక్కడ యూస్ చేయలేదు కాబట్టి ఈ చట్నీ 2 to 3 days కూడా నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yummy, yummy, super yummy.